అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్. సో అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి, ఎందుకు మనం అంత ప్రత్యేకంగా వైకుంఠ ఏకాదశిని చేసుకుంటాం అనేది నాకు తెలిసిన విధంగా నేను కొన్ని మాటలు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. ఏదైనా తప్పులు ఉంటే మన్నించండి. ఒకప్పుడు అశ్వాసుర అనే రాక్షసుని సంహరించడానికి అందరూ విష్ణువు దగ్గరికి వెళ్తే అప్పుడు ఆ విష్ణువు తనలో నుంచి ఒక శక్తిని సృష్టించారు. ఆ శక్తి రాక్షసుని సంహరించి విష్ణువును ప్రసన్నం చేసుకుంది. విష్ణువు ఆ దేవిని ఏకాదశి అని పిలిచి ఆమెను పూజిస్తే మోక్షం కలుగుతుందని వరమిచ్చారు. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే కోరిన కోరికలన్నీ నెరవేరి మోక్షం లభిస్తుందని చాలా వరకు కథలు మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. సో అది ఎలా అంటే, ఇది ప్రతిసారి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి మహావిష్ణువు వెళ్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. అంటే ముక్కోటి దేవతలు ఆషాఢంలో యోగ నిద్రకు వెళ్ళిన విష్ణువును ఈ ఏకాదశి రోజున అంటే పుష్య శుక్ల పక్షంలో మేల్కొని వైకుంఠానికి తిరిగి వస్తారు. అప్పుడు ముక్కోటి దేవతలను అంటే 3 కోట్ల దేవతలని అర్థం. స్వామిని దర్శించుకోవడానికి వైకుంఠం వద్దకు వస్తారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. సో అంత ఉత్తర ద్వారం అని ఎందుకు అంటారు అంటే, ఈ రోజునే వైకుంఠంలోని ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. ఈ ద్వారం గుండా స్వామిని దర్శించుకోవడం వల్ల మోక్షం లభిస్తుంది అని చాలా భక్తుల నమ్మకం. ఈ అశ్వాసుర అనే రాక్షసుడు బియ్యంలో దాంకున్నవాడంట. ఆ బియ్యంలో దాంకున్న దానివల్ల ఏకాదశి నాడు అన్నంతో సంబంధించిన వంటకాలు ఏవీ తినకుండా ఉంటే మనకి ఆ విష్ణువు అనుగ్రహం పొంది ఈ 23 ఏకాదశులకి మనం చేయని పూజా ఫలితం ఈ ఒక్క ఏకాదశి నాడు మనకి ఫలిస్తుంది. ఆ రోజు అన్నం బియ్యంతో చేసిన ఏ పదార్థాలు తినకుండా మనం భక్తి శ్రద్ధలతో ఈ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ మరుసటి రోజు మనం నలుగురికి అన్నదానం చేస్తే ఆ పూజా ఫలితం మనకి తప్పకుండా దొరుకుతుంది. సో ఈరోజు ఉపవాసం జాగరణ చేయడం, విష్ణువును పూజించడం ద్వారా పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని అందరూ నమ్ముతారు. ఇదే నాకు తెలిసిన ఈ వైకుంఠ ఏకాదశి గురించి తెలిసి నేను మీతో ఇది చెప్పాలనుకుంటున్నాను. ఇది విన్నవాళ్ళు ఇందులో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి. తెలియకపోతే అందరికీ తెలుస్తుందన్న విషయంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకొకసారి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.